మీ ఇంట్లో చిన్న పిల్లలకి నిక్ నేమ్స్ వల్ల వాళ్ళకి హెల్త్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని మీరు ఎంతమంది నమ్ముతారు? మెయిన్‌గా చిన్న పిల్లల పేర్లని ఇప్పుడు ఉన్న ట్రెండింగ్‌కి తగ్గట్టుగా ఫ్యాషన్ అయ్యి పిల్లల్ని చిన్ను, నాని, బంటి, టింకు ఈ అమ్మాయి పేరులోని ఒక అక్షరాన్ని, అబ్బాయి పేరులోని ఒక అక్షరాన్ని జోడిస్తే ఆ పేరుని జోడించడం వల్ల వాళ్ళకి నెగెటివ్ నంబర్ వచ్చేసి పిల్లల్లో సరైన అవగాహన లేకుండా వాళ్ళు చదువులలో వెనుకంజలో పడడం, సరైన ఉద్యోగం రాకపోవడం, ఉద్యోగ విదేశాలకు వెళ్ళాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా చేసిన ప్రతిసారి విఫలమవడం. మెయిన్‌గా కాంపిటీటివ్ రంగంలో ఎవరైతే ఐఐటీ మెయిన్స్ అడ్వాన్స్ లెవెల్‌లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, నీట్ కోసం కష్టపడుతున్న వాళ్ళు సంవత్సరాలు కష్టపడుతున్నారు గానీ దగ్గర దాకా వచ్చి ఒకసారి మంచి మార్క్స్ వస్తాయి. మళ్ళొక సంవత్సరం అనూహ్యంగా గ్రాఫ్ డౌన్ ఫాల్ అయిపోతుంది. ఎవరైతే కాంపిటీటివ్ ఫీల్డ్ లో ఐఐటి మెయిన్స్ అడ్వాన్స్ లెవెల్స్ లో నీట్ కోసం ఈ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళు ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి ఓవెల్స్ ను చెక్ చేసుకోండి. ఎవరి పేర్లో అయితే 3 ఓవెల్స్ గానీ 2 గానీ 5 ఓవెల్స్ ఉంటే వీళ్ళకి కొద్దిగా కష్టాలు తప్పవనే చెప్తుంది మన సాంఖ్యక శాస్త్ర ప్రకారం. ఈ న్యూమరాలజీలో ఎలా ఉంటుందంటే స్టాటిస్టిక్స్ ని క్యాలిక్యులేషన్ చేసేసి ఎవరి పేరైతే 12, 13, 21, 31, 33 ఈ టోటల్ వస్తే ఇవి శత్రు సంఖ్యలు అన్నట్టు. ఈ శత్రు సంఖ్యల్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే లేదంటే మీ పేరు ఉన్నట్లయితే ఒక్కసారి ఈ పేరుకు తగ్గట్టుగా మీ డేట్ ఆఫ్ బర్త్ కి తగ్గట్టుగా మీ పేరులోని సంఖ్యా దోషాన్ని సవరిస్తే ఖచ్చితంగా జీవితంలో మీకు సక్సెస్